హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చడి రెసిపీ అండి. రోటి పచ్చడి, పుల్ల పుల్లగా కమ్మగా ఎంతగానో నోరూరించే దోసకాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. ఇలా చేశారంటే చేసిన కూరను కూడా పక్కన పెట్టేసి అన్నం మొత్తం కూడా ఈ రోటి పచ్చడితోటే తినేస్తాము. అంత కమ్మగా ఉంటుంది. చక్కగా వేడి వేడి అన్నంలోకి ఇలాగ మనం రెడీ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఇక లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను ఒక 2 దోసకాయల వరకు కూడా తీసుకున్నానండి. వాటిని పీల్ ఆఫ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మనం దోసకాయ పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఇలాగ ముక్కలు అనేవి చిన్నగానే ఉండాలండి. ఇలాగ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే నేను సీడ్స్ కూడా ఏమి తీయలేదు, అలాగే ఉంచేసుకున్నాను. సో ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి 1.5 గరిటె వరకు కూడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత కొన్ని మెంతులను వేసాను. ఇలాగ మెంతులు కూడా వేసుకొని మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మెంతులను కొంచెంసేపు ఫ్రై అవ్వనిద్దాము. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం శనగపప్పు అలాగే కొన్ని పల్లీలను కూడా వేసుకొని మనం ఇలాగ కలుపుకుంటూ ఆయిల్లో మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ వేయటం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది మనం చేసే ఈ దోసకాయ పచ్చడి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 4 వరకు ఎండుమిర్చి అలాగే కారానికి సరిపడా ఒక 5-6 వరకు కూడా గ్రీన్ చిల్లీని వేసుకుని వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశానండి. ఇలాగ మనం ఎండుమిర్చిని పచ్చిమిర్చిని యాడ్ చేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టొమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ టొమాటో ముక్కలు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు, అవి వేసుకుందాము. అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆపేసుకొని కొంచెంసేపు చల్లారనిద్దాము. కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకొని ముక్కలన్నిటినీ కూడా ఇలాగ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇలాగ వేసుకొని పల్స్ని మనం మధ్య మధ్యలో ఆపుకుంటూ చక్కగా రోటి పచ్చడిలాగా మనం ఇలాగ గ్రైండ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా కొంచెం ఇలాగ ముక్కలు ముక్కలుగా ఉంటేనే మనకు తింటూ ఉంటే తగులుతూ ఉంటాయి కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి అదే గిన్నెలోకి ఒక గరిటె వరకు కూడా ఆయిల్ వేసుకుని కచ్చాపచ్చగా దంపిన వెల్లుల్లి అలాగే మినపప్పు అలాగే కొన్ని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము కలుపుకుంటూ. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు అలాగే దీంతోపాటు ఇంగువ కూడా యాడ్ చేశానండి. ఇలాగ ఇంగువ కూడా వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి కలిపేసి మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి వేసుకుందాము. వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంతసేపు ఒక 1 మినిట్ వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము. ఇలాగా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 1 మినిట్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చక్కగా మనకు దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగ చేసుకున్నారంటే వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామంటే ఎమ్మిగా పుల్ల పుల్లగా కమ్మగా ఉండే మన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టండి, ఇంట్లోనే వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.